ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ఈరోజు మరి యొక్క ఎస్క్యూఎల్ సీక్వెల్ మోస్ట్ వెరీ కామన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ తోటి మీ ముందుకు వచ్చేసాను. క్వశ్చన్ ఏంటి, దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలి అనేది వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. క్వశ్చన్ ఏంటి అంటే ఫైండింగ్ అన్మ్యాచ్డ్ రోస్ విత్ లెఫ్ట్ జాయిన్. అంటే మనం లెఫ్ట్ జాయిన్ యూస్ చేసి అన్మ్యాచ్డ్ రోస్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనేది కాన్సెప్ట్ అండి. ఇందులో క్వశ్చన్ ఏంటి అంటే వెన్ యూ నీడ్ టు ఐడెంటిఫై రికార్డ్స్ దట్ డోంట్ హ్యావ్ ఏ రిలేటెడ్ ఎంట్రీ ఇన్ అనదర్ టేబుల్, లెఫ్ట్ జాయిన్ కంబైన్డ్ విత్ ఈజ్ నల్ ఈజ్ ద పర్ఫెక్ట్ ప్యాటర్న్. సో అంటే మనము అన్మ్యాచ్డ్ రోస్ని కంబైన్ చేయడానికి ఏం చేయాలి అంటే ఎప్పుడైతే మనం వెన్ యూ ఐడెంటిఫై రికార్డ్ దట్ డోంట్ హ్యావ్ ఏ రిలేటెడ్ ఎంట్రీ ఇన్ అనదర్ టేబుల్, లెఫ్ట్ జాయిన్ కంబైన్డ్ విత్ ఈజ్ నల్ ఈజ్ ద పర్ఫెక్ట్ ప్యాటర్న్. అంటే ఈజ్ నల్ ఉపయోగించి మనం అనదర్ టేబుల్లోది లెఫ్ట్ జాయిన్ తోటి మనం డేటా ఎట్లా రాబట్టచ్చు అనేది చూస్తాం. యూజర్ కేసెస్ ఏమి చూస్తామండి ఇక్కడ అంటే ఫైండ్ ఎంప్లాయీస్ హూ హ్యావ్ నాట్ సబ్మిటెడ్ ఎనీ ప్రాజెక్ట్. అంటే ఎంప్లాయీస్ ఎవరైతే ప్రాజెక్ట్ సబ్మిట్ చేయలేదో వాళ్ళని ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం మనం కమాండ్ యూజ్ చేస్తాము. సెలెక్ట్ అంటే ఈ డాట్ అంటే ఎంప్లాయీస్ టేబుల్ అండి. అది ఎంప్లాయీస్ టేబుల్ ఫస్ట్ నేమ్ ఫ్రమ్ ఎంప్లాయీస్ ఈ టేబుల్, లెఫ్ట్ జాయిన్ ప్రాజెక్ట్ సబ్మిషన్స్ పి ఆన్ ఈ డాట్ ఎంప్లాయీ ఐడి ఈక్వల్ టు పి డాట్ ఎంప్లాయీ ఐడి. అంటే పి అనే టేబుల్ ఈ అనే టేబుల్ని మ్యాచ్ చేసి చూడమంటాం. దేంతో ఎంప్లాయీ ఐడి తోటి ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నామంటే వేర్ కండిషన్ యూస్ చేసి పి ఎంప్లాయీ ఐడి ఈజ్ ఈక్వల్ ఎంప్లాయీ ఐడి ఈజ్ నల్. అంటే ఎంప్లాయీ ఐడి ఏదైతే నల్ ఉన్నదో ఆ వాల్యూ తోటి మొత్తం మనం ఎవరైతే అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రాజెక్ట్ సబ్మిట్ చేయలేదు అనుకోండి. ఎగ్జాంపుల్ ఏ అనే టేబుల్లో ఒక 10 మెంబర్స్ ప్రాజెక్ట్ సబ్మిట్ చేశారు. బి అనే టేబుల్లో 5 మెంబర్సే చేశారు. ఏమైపోతుంది మనకి బీలో 5 ఉంటాయి, ఏలో 10 ఉంటాయి. బీలో 5 నంబర్స్ అనేది నల్ వాల్యూస్ కింద తీసేసుకుంది ఎప్పుడైతే లెఫ్ట్ జాయిన్ యూస్ చేసాం. సో దాన్ని బేస్ చేసుకుని మనం టేబుల్ని రాబట్టాల్సి ఉంటుంది. ఎట్లా వర్క్ చేస్తుందండి ఇది? లెఫ్ట్ జాయిన్ కీప్స్ ఆల్ రోస్ ఫ్రమ్ ద టేబుల్ లెఫ్ట్ టేబుల్ ఎంప్లాయీస్. ఇఫ్ నో మ్యాచింగ్ రోస్ ఎగ్జిస్ట్ ఇన్ ద రైట్ టేబుల్, ప్రాజెక్ట్ సబ్మిషన్స్ జాయిన్ కాలమ్స్ బికమ్ నల్. ఫిల్టరింగ్ విత్ వేర్ బి ఎంప్లాయీ ఐడి ఈజ్ నల్ రిటర్న్స్ ఓన్లీ ఎంప్లాయీస్ విత్ నో సబ్మిషన్స్. అంటే ఇక్కడ మనము ఒక టిప్ కూడా చెప్పొచ్చు అండి. అదేంటి అంటే దిస్ ప్యాటర్న్ ఈజ్ వైడ్లీ యూజ్డ్ ఫర్ డేటా క్వాలిటీ చెక్స్, మిస్సింగ్ రికార్డ్స్ అనాలిసిస్ అండ్ యాంటీ జాయిన్ లాజిక్. సో దీన్ని యూజ్ చేసుకొని ఈ స్టేట్మెంట్ అనేది వర్క్ చేయడం అనేది జరుగుతుంది. సింపుల్, పవర్ఫుల్ అండ్ ఎసెన్షియల్ ఎస్క్యూఎల్ లాజిక్ అండి ఇది. సో లెఫ్ట్ జాయిన్ అనేది అంటే జాయిన్స్, సీక్వెల్ లో జాయిన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో దీంట్లో ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్ కామన్ గా చాలా ఇంటర్వ్యూస్ లో అడుగుతారు. సో మీకు ఇది యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.